అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దైవ మర్మముల్లోని దినపాఠము ఫిబ్రవరి 8వ తారీఖున కొండ మీద నీకు కనుపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. నిర్గమాకాండం 25వ అధ్యాయము 40వ వచనము. 5 మూరల పొడవు 5 మూరల వెడల్పు 3 మూరల ఎత్తు కలిగి తుమ్మకరతో చేయబడి ఇత్తడి రేకుతో పొదిగింపబడిన బలిపీఠము ప్రత్యక్షపు గుడారమునకును ఆవరణ ద్వారమునకును మధ్య నుంచబడెను. దానికి సమీపముననే ఇత్తడి గంగాలము ఉండెను. ఇత్తడి దిమ్మల మీద నిలువబెట్టిన స్తంభములకు వేలాడుచున్న సన్న నార ఆ ఆవరణం యొక్క వెలుపలి గోడగా నుండెను. ఉత్తర దక్షిణపు గోడలు 100 మూరల పొడవు, పడమటి గోడ 50 మూరల పొడవు, తూర్పు గోడ పొడవు కూడా 50 మూరలే. కానీ ఈ గోడ మధ్య 20 మూరల వెడల్పు గల గుమ్మం ఒకటి ఉండెను. బుట్టా పని చేయబడిన సన్న నార తెర ఈ గుమ్మం మీద వ్రేలాడుచుండెను. వీటన్నిటి భావము విశదముగా మనకు బైబిల్లోనూ బయలుపరచబడును. బైబిలే బైబిల్నకు వ్యాఖ్యానము. వీటన్నిటి విషయమై దేవుడు మోషేతో ఈ విధముగా చెప్పెను. కొండ మీద నీకు కనుపరచబడిన వాటి రూపం చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. నిర్గమాకాండం 25వ అధ్యాయము 40వ వచనము. మనము గ్రహించినను గ్రహించకపోయినను ఇవన్నీ పరలోకపు సత్యములనే వివరించుచున్నవి. దేవుడి కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.